నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంక. నారా లోకేష్ గారు బీహార్ ఎలక్షన్స్ నేపథ్యంలో ప్రచారంలో పాల్గొన్నారు. సో ఈ ప్రచారంలో పాల్గొంటూ ఏపీకి సంబంధించి కొన్ని కీలకమైన వ్యాఖ్యలు అక్కడ చేసినట్లు తెలుస్తుంది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి. మరి ఇక్కడున్న జగన్మోహన్ రెడ్డి గారి ఇష్యూని అక్కడ ఏ విషయంలో ప్రస్తావించారు, ఏం చెప్పారు అనేది తెలుసుకుందాం. మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నారా లోకేష్ గారు బీహార్ ప్రచారంలో, ఎన్నికల ప్రచారంలో పాల్గొని జగన్మోహన్ రెడ్డి గారి గురించి అక్కడ ప్రస్తావించారు అని చెప్పేసి అంటున్నారు అందరూ. ఏంటి సార్ అసలు అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడడం ఏంటి? లోకేష్ గారు బీహార్ ఎన్నికలకు వెళ్ళి అక్కడ ప్రచారం చేయడం ఒక పెద్ద చర్చనీయాంశం. ఎందుకనంటే ఎన్డీఏలో భాగస్వామి తెలుగుదేశం పార్టీ అయినప్పటికీ ప్రచారానికి వెళ్తే ఎవరు వెళ్ళాలి? చంద్రబాబు గారు వెళ్ళాలి. అవును. కానీ లోకేష్ గారు వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు అని అంటే ఢిల్లీ పెద్దలు లోకేష్ గారి పట్ల ఉన్నటువంటి కన్సర్న్, లోకేష్ గారి టాలెంట్, లోకేష్ గారి యొక్క స్పాంటేనియస్, ఆయనకున్న నాలెడ్జ్, వీటన్నిటిని గమనించకుండా సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఇచ్చినటువంటి రిపోర్ట్ని పరిశీలించకుండా ఆయన పిలుస్తారా? లేదు. గతంలో నేషనల్ ఛానల్స్ లో ఈయన చాలా సందర్భాల్లో ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఈవెన్ చంద్రబాబు గారు అరెస్ట్ అయినప్పుడు కూడా డైరెక్ట్ గా అక్కడికి వెళ్ళి అక్కడ నేషనల్ మీడియాలో ఏం జరిగింది అనేది వాయిస్ వినిపించారు, డైరెక్ట్ గా వినిపించారు. సార్ ఇప్పటి వరకు అంటే తండ్రి జైల్లో ఉన్నప్పుడు అంత ధైర్యంగా ఢిల్లీ వెళ్ళి ఢిల్లీలో డైరెక్ట్ నేషనల్ మీడియాని ఫేస్ చేసినటువంటి వాళ్ళు లేరు, కానీ ఆయన ఫేస్ చేశారు. సో ఇవన్నీ గట్స్, అతనికి ఉన్నటువంటి గట్స్. ఆ గట్స్ ని ఖచ్చితంగా రాజకీయాల్లో ఆరితేరిపోయినటువంటి అమిత్ షా గారు కానీ లేదంటే నరేంద్ర మోడీ గారు కానీ గ్రహించుకుని ఉంటారా? అది గ్రహించబట్టే ప్రతిసారి ఆంధ్రప్రదేశ్కి వచ్చిన ప్రతిసారి నువ్వు మా ఇంటికి రా ఢిల్లీ రా అని చెప్పి 2-3 సార్లు పిలిచారు కదా నరేంద్ర మోడీ గారు. సో వెళ్ళారు. సరే వెళ్ళారు, ఆ రోజు ఏం జరిగిందో అందరికి తెలుసు. సరే ఇప్పుడు బీహార్ ఎన్నికల్లో ప్రచారానికి రమ్మని చెప్పి సందేశం వచ్చింది. ఆయన వెళ్ళారు. ప్రచారంకి వెళ్ళిన తర్వాత ఆ ప్రచారం ఎలా ఉంటుంది, ఏంటి, లోకేష్ గారు ఎలా చెప్తారు బీహార్లో అని చెప్పి అందరూ ఆసక్తిగా చూశారు. ఎందుకంటే ఇప్పుడు మనకి ఇంగ్లీష్ కానీ హిందీ కానీ ఇక్కడ మన తెలుగు రాష్ట్రాల్లో మాట్లాడరు కదా, లాంగ్వేజ్ మాట్లాడాల్సిన అవసరం లేదు. హిందీ ఇంగ్లీషు తెలుగులో మాట్లాడతారు. కానీ ఇంగ్లీష్ అనేది ఫ్లూయెంట్. అది ఎలాగో స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ చదివిన వాళ్ళకి ఇంగ్లీష్ అనేది అది ఇట్స్ నాట్ సో బిగ్ ఇష్యూ. సో ఇప్పుడు బీహార్ వెళ్ళారు. బీహార్లో ఏం మాట్లాడాలి? హిందీయే మాట్లాడాలి. సో హిందీ స్పీచ్ ఎరగదీశారని చెప్పి చెబుతున్నారు ఇవాళ సోషల్ మీడియాలో అంతా. అదే బీహార్ ఎన్నికల ప్రచారంలో నారా లోకేష్ వెళ్ళి హిందీలో ఎరగదీశారు స్పీచ్. పబ్లిక్ నుంచి రెస్పాన్స్ అద్భుతంగా వచ్చిందని చెప్పి సెంట్రల్ ఇంటెలిజెన్స్ కేంద్ర ప్రభుత్వానికి అందించినటువంటి సమాచారంగా ఢిల్లీలో చర్చ జరుగుతుంది. దీంతో పాటు ఆయన ఇచ్చినటువంటి స్పీచ్, ఆ స్పీచ్ లో ఉన్నటువంటి సారాంశం, ఆ స్పీచ్ లో ఉన్నటువంటి డెప్త్, వీటన్నిటిని కూడా పరిశీలిస్తే అక్కడికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు అనేది కంపేర్ చేస్తూ అక్కడ ఉండేటువంటి తేజస్వి యాదవ్ ఆర్జేడీ మహాగఠబంధన్ సీఎం అభ్యర్థి, ఆయన టార్గెట్ చేసి ఎలా చెప్పారు అనేది పెద్ద ఆసక్తికరమైన అంశం. ఏంటి, తేజస్వి యాదవ్ ఏం చెప్తున్నారు? నాకు ఒక ఛాన్స్ అని చెప్పి అడుగుతున్నాడు అక్కడ. ఎందుకు ఇప్పటి వరకు సీఎం కాల కాబట్టి నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి, నేను చేసి చూపిస్తాను అని చెప్పి చెప్తున్నాడు ఆయన. నేను ఇంటికి ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇస్తానని చెప్పి హామీ ఇచ్చాడు. 30,000 రూపాయలు మహిళల ఖాతాలో సంక్రాంతికి వేసేస్తానని చెప్పాడు. ఇదంతా సాధ్యమా? 2019 ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు? ప్రత్యేక హోదా మెడలు వంచి తీసుకొస్తానన్నాడు. మద్య నిషేధం అన్నాడు, సిపిఎస్ రద్దు అన్నాడు, ప్రత్యేక హోదా తీసుకొస్తానన్నారు. ఇవన్నీ సాధ్యమైనయా? ఒకటనే చేశారా? ఏది చేయలేదు. మద్య నిషేధం చేయలేదు, ఆ తర్వాత ప్రత్యేక హోదా అయితే అసలు దేవుడి దయ అన్నారు, సిపిఎస్ రద్దు అంటే అది వల్ల కాదన్నాడు. ఇవన్నీ అయిపోయినాయి కదా. సేమ్ ఇప్పుడు అలాగే తేజస్వి యాదవ్ అక్కడ ఇచ్చినటువంటి హామీలు ఉన్నాయి. అందుకే వీళ్ళిద్దరిని కంపేర్ చేసి జగన్మోహన్ రెడ్డి అని అక్కడ తేజస్వి యాదవ్ని కంపేర్ చేసి అక్కడ చెప్పారు. ఒక్క ఛాన్స్ అని చెప్తే మీరు సింపతి యాంగిల్లో ఆలోచించమాకండి. మీరు కనుక ఒకవేళ ఆ యాంగిల్లో ఆలోచిస్తే, సానుభూతి కోణం నుంచి ఓట్లు వేస్తే మీరు రాష్ట్రాన్ని నష్టపరుచుకుంటారు. ఆల్రెడీ మేము అనుభవించాము ఆంధ్రప్రదేశ్ లో అని చెప్పి లోకేష్ గారు అక్కడ గుర్తు చేశారు బీహార్ ప్రజలకి, బీహార్ ఓటర్లకి. 2019లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క ఛాన్స్ అని చెప్పి అందరినీ ప్రాధాయపడ్డాడు. ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని చెప్పి. సో ఒక్క ఛాన్స్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఏమైంది ఆంధ్రప్రదేశ్ లో 2019 నుంచి 2024 మధ్యలో
అదొక మరో బీహార్ అని చెప్పేసి అనేక సందర్భాల్లో మాట్లాడారు. అదొక ఆఫ్ఘనిస్తాన్ అన్నారు, అదొక బీహార్ అన్నారు, అదొక శ్రీలంక అన్నారు, రకరకాలుగా మాట్లాడారు ఆంధ్రప్రదేశ్ గురించి. అవునా? అసలు రాజధాని రాష్ట్రం ఏదైనా ఉందా భారతదేశంలో అంటే ఒక ఆంధ్రప్రదేశ్ అని చెప్పి అందరికీ తెలుసు. ఆ స్థాయికి ఆ రాష్ట్రాన్ని తీసుకెళ్లిపోయారు. ఇప్పుడు అమిత్ షా గారు, అలాగే నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు గారు, వీళ్ళందరూ ఏం చెప్తున్నారు, పవన్ గారు, వీళ్ళందరూ ఏం చెప్తున్నారు, 10 ఏళ్ళు వెనక్కి తీసుకెళ్లిపోయాడు రాష్ట్రాన్ని అని చెప్తున్నారు. మరి కేవలం దాన్ని రాజకీయ ఆరోపణ కింద తీసుకోవాలా అని అంటే 2014లో రాష్ట్రాలు విడిపోయిన తర్వాత అటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్ రెండు సమాంతరంగా గ్రోత్ ఉంది. 2019 తర్వాత ఏమైంది? తెలంగాణనేమో గ్రోత్ ఉంది, ఆంధ్రప్రదేశ్ ఏమో పాతాళానికి వెళ్ళిపోయింది. ఇది ఆన్ రికార్డ్ చెప్తుందే కదా. మరి వాళ్ళ ఆరోపణలు నిజమే అని చెప్పి అనుకోవాలిగా. సో కాబట్టి ఇవన్నీ అక్కడ గుర్తు చేశారు. మీరు ఒక్క ఛాన్స్ అనే దానికి మీరు సింపతి చూపించద్దు, సానుభూతి ప్రదర్శించొద్దు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనని అక్కడ ఉటంకిస్తూ, తేజస్వి యాదవ్ కనుక ఓటేస్తే, ఒక్క ఛాన్స్ అని చెప్పి మీరు కనుక ఓటేస్తే ఆయన అలివి కానీ సాధ్యం కానిటువంటి హామీలు ఇచ్చారు. కాబట్టి అవి సాధ్యం కాదు, మీరు మోసపోతారు. మీరు తేజస్వి యాదవ్ కానీ మహాగఠబంధన్ కానీ ఓటేయద్దు, ఎన్డీఏ కూటమి గెలిపించండి. సీనియర్ మోస్ట్ పొలిటీషియన్గా ఉన్న నితీష్ కుమార్ గారు మరొకసారి ముఖ్యమంత్రి అయితే మీ రాష్ట్రం బాగుపడుతుంది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అయితే అక్కడ డెవలప్ చేస్తున్నారో ఆంధ్రప్రదేశ్లో, అదే తరహాలో నితీష్ గారు కూడా డెవలప్ చేస్తారు. మీరు మోసపోవద్దు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనని గుర్తు చేస్తూ అక్కడ ఇచ్చినటువంటి స్పీచ్ మొత్తం ఇప్పుడు సోషల్ మీడియాలో మొత్తం నేషనల్ వైరల్ అవుతుంది. సో ఆ కంపారిజన్ చేశారు. ఆ కంపారిజన్ తర్వాత మహాగఠబంధన్ అలివికాలే హామీలు ఇచ్చారని చెప్తూ ఎన్డీఏ ఇచ్చినటువంటి హామీలు అమలు చేస్తాము, అమలు అయ్యే దానికి అవకాశాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ లో యుగాల సందర్భంగా 25 లక్షల ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పారు. ఇప్పుడు మేము ఇప్పిస్తున్నాము, అక్కడ ఆల్రెడీ పెట్టుబడులు తీసుకొచ్చాము. రాబోయేటువంటి రోజుల్లో ఎన్డీఏని గెలిపిస్తే బీహార్ కూడా డెవలప్ అవుతుంది. కాబట్టి మీరు ఆలోచించండి అని చెప్పి ఓటర్లకి ఆయన ఇచ్చినటువంటి సందేశం. అక్కడ స్కిల్ ఆడిట్ అనేది మేము చేస్తున్నాము. ఆ స్కిల్ ఆడిట్ కారణంగా ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది. మేము ఎలా జనరేట్ చేస్తున్నాము అక్కడ అనేది ఆయన చెప్తూ, మీరు ఎన్డీఏని గెలిపించండి, డబుల్ ఇంజిన్ బుల్లెట్ సర్కారు ఏర్పాటు చేసుకోండి. మీరు కూడా, మేము అక్కడ డబుల్ ఇంజిన్ బుల్లెట్ సర్కార్ ఏర్పాటు చేసుకున్నాము. సేమ్ అదే తరహాలో మీరు ఇక్కడ ఏర్పాటు చేసుకుంటే అభివృద్ధి సాధ్యం అవుతుంది. మీరు ఒక్క ఛాన్స్ అని చెప్పి తేజస్వి యాదవ్ అడుగుతున్నాడు. కాబట్టి మీరు పొరపాటున కనుక ఓటేస్తే బీహార్ మరొక గూండారాజు అవుతుంది అని చెప్పి ఆయన చెప్పారు. సో నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు కూడా అదే చెప్తున్నారు, గూండారాజు అవుతుంది మీరు కనుక ఓటేస్తే అది తేజస్వి యాదవ్ అని చెప్పేసి. సో టోటల్ గా ఏంటంటే బీహార్ లో ఒక ప్రత్యేకమైనటువంటి సెంట్రిక్ పాయింట్ గా అయ్యారు లోకేష్ గారు. ఎందుకంటే ఫస్ట్ ఫేజ్ అయిపోయింది, సెకండ్ ఫేజ్ ఎలక్షన్ క్యాంపెయిన్ కి వెళ్ళారు ఆయన. సెకండ్ ఫేజ్ కొంచెం ఫస్ట్ ఫేజ్ కన్నా సెకండ్ ఫేజ్ లోనే ఎన్డీఏకి పాజిటివ్ కోణాలు కనిపిస్తున్నాయి అని చెప్పేసి బీహార్ నుంచి, ఢిల్లీ నుంచి వినిపిస్తుంది. కొంతమంది సెఫాలజిస్టులు చెప్తున్న దాని ప్రకారం, రాజకీయ వ్యూహకర్తలు చెప్తున్న దాని ప్రకారం. సో కాబట్టి లోకేష్ వెళ్ళిన సందర్భంగా బహుశా ఎన్డీఏ టర్న్ అవుతుందా అనేది చూడాలి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్.